ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ఓపెనింగ్ దిస్ వీడియో. సో ఈరోజు వీడియోలో మనం డివాప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, ఈ డివాప్స్ అనేది ఏంటి, అలాగే ఈ డివాప్స్ అనేది ఇంకా 2025లో ఇంపార్టెంట్ అయినా లేకపోతే నేర్చుకోవచ్చా లేదా అనే విషయాలు మాట్లాడదాం. అలాగే మనకున్న కామన్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డివాప్స్ ఇప్పుడు ఏ టూల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఏ టూల్స్ అనేవి మన డివాప్స్ని రీప్లేస్ చేస్తాయా లేకపోతే చేయవా అనే విషయాన్ని మాట్లాడదాం. అలాగే ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనం పర్ఫెక్ట్ డివాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు అనేది మాట్లాడుకుందాం. అలాగే మనకి వేరే రోల్స్ ఉన్నాయి, డివాప్స్, క్లౌడ్ ఇంజనీర్, ఎస్ఆర్ఈ అండ్ సంథింగ్ లైక్ దట్, రైట్? సో అందులో మనకి మెయిన్గా ఈరోజు క్లౌడ్ ఇంజనీర్ వర్సెస్ డివాప్స్ ఇంజనీర్ యొక్క డిఫరెన్సెస్ మనం చూద్దాం అనమాట. ఓకే, ఫస్ట్ ఇట్ ఈస్ అబౌట్ డివాప్స్. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఈస్ డివాప్స్. డివాప్స్ అనేది మనకి నేమ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే డెవ్ ప్లస్ ఆప్స్, అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. సో ఈ రెండింటి యొక్క కాంబినేషనే మనకి డివాప్స్ అనమాట. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఎలా అవుతుంది, ముందు మనం డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది తెలుసుకోవాలి. ముందు మనకి డెవలపర్స్కి ఏదైనా కోడ్ కనుక రిక్వైర్మెంట్ వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ముందు దాన్ని కోడ్ రాస్తారు, దీని నుంచి బిల్డ్ చేస్తారు. ఓకే, బిల్డ్ అంటే ఏంటి, కోడ్ని మనం బైనరీ ఫార్మాట్లో మార్చేది, ఏదైనా ఒక ప్యాకేజ్ ఫార్మాట్లో మార్చేది బిల్డ్ అనమాట. ఇదర్ బైనరీ కావచ్చు, జిప్ కావచ్చు, లైక్ ఏదైనా ఒక ప్యాకేజ్ టైప్ ఆఫ్గా మార్చాలంటే కనుక ఇది వాడతాం అనమాట. ఓకే, ప్యాకేజ్లో బిల్డ్ అయిపోయిన తర్వాత దాన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టార్గెటెడ్ ఎన్విరాన్మెంట్లో దాన్ని ప్లేస్ చేయాలి, సో దట్ అదర్ యూజర్స్ ఎవరైతే బయట నుంచి అవుట్ సైడర్స్ ఉంటారో వాళ్ళు ఈ అప్లికేషన్ కానీ కోడ్ని కానీ యాక్సెస్ చేయడానికి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, సమ్ వెబ్సైట్స్ వాడే ఉంటారు కదా. సో అది ఎలా చేస్తారు, మీరు www.amazon.com అని ఎంటర్ చేస్తారు, మీకు బ్రౌజర్లో యాప్లో మీకు ఆ అమెజాన్ రిలేటెడ్ యూఆర్ఎల్స్ కనిపిస్తాయి, ఐ మీన్ లైక్ పేజెస్ కనిపిస్తాయి, లైక్ రైట్. సో రేపొద్దున్న పేమెంట్ అనే పేజ్ కనుక వాళ్ళు కలర్ మార్చాలి అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, కోడ్ చేస్తారు, దాని నుంచి బిల్డ్ చేస్తారు, తర్వాత డిప్లాయ్ చేస్తారు. ఈ డిప్లాయ్ చేసింది మీరు డైరెక్ట్గా బ్రౌజర్లో చూడగలుగుతున్నారు. అండ్ అలాగే డిప్లాయ్ అయిపోయిన దాన్ని కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చూడాలంటే మానిటరింగ్ చేయాలి. ఓకే, అంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు ఎక్కువగా వస్తున్నాయా, లేటెన్సీ అంటే స్లోగా పనిచేస్తుందా వెబ్సైట్, అన్నీ కూడా ఈ మానిటరింగ్లో తెలిస్తే మళ్ళీ వాళ్ళు కోడ్ దగ్గరికి వెళ్తారు, ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక మళ్ళీ డిప్లాయ్ చేస్తారు, బిల్డ్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారు, మానిటర్ చేస్తారు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఈ కోడ్ అండ్ ఈ బిల్డ్ ప్రాసెస్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ రెండు కలిపి మనకి డెవలప్మెంట్ ప్రాసెస్లోకి వస్తాయి. బిల్డ్ అనేది మనకి ఆపరేషన్స్లో కూడా భాగం అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ మనం కోడ్ అండ్ దాని నుంచి వచ్చే ప్యాకేజ్ వరకు మాట్లాడుతాం కాబట్టి ఇది ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ అనుకుంటే, డిప్లాయ్మెంట్ చేయడం, మానిటరింగ్ చేయడం, అలాగే ఈ డిప్లాయ్మెంట్కి కావాల్సినటువంటి రిసోర్సెస్ వాటిని డిప్లాయ్ చేయడం అనేది మనకి ఆపరేషన్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆపరేషన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ కాస్ట్లో అవ్వడానికి మనకి ట్రై చేస్తారు. ఓకే, అంటే మనకు ఆపరేషన్స్ వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ ఇంపాక్ట్ ఆలోచించుకొని వీళ్ళు లో కాస్ట్లో చేయడానికి ట్రై చేస్తారు. అలాగే డెవలప్మెంట్ వాళ్ళకి కాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, వాళ్ళకి వర్క్ అయితే చాలు, పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి వాళ్ళకి. సో ఇంకా రిసోర్సెస్ పట్టించుకోరు, పర్ఫెక్ట్గా వర్క్ అయితే చాలు. అంటే వీళ్ళకి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, ఎందుకంటే వీళ్ళు మనీ గురించి ఆలోచించారు డెవలప్మెంట్ వాళ్ళు, సో వర్క్ అనేది ప్రాపర్గా అవ్వాలి. అలాగే ఆపరేషన్స్ వాళ్ళు లో కాస్ట్లో కూడా మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ రావడానికి ఆలోచిస్తారు. సో ఇద్దరికి ఆపరేషన్ స్ట్రీమ్ లైన్ అవ్వడం కోసం మనం ఈ రెండింటిని మధ్య ఉన్న వాళ్ళని బ్రేక్ చేస్తూ ఇద్దరిని జాయిన్ చేస్తూ ఒక టీమ్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఆ టీమే డివాప్స్. వీళ్ళకి డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉంటుంది, ఆపరేషన్స్ నాలెడ్జ్ ఉంటుంది. సో డెవలప్మెంట్ నాలెడ్జ్ అంటే కోడ్ రాయాల్సిన అవసరం లేదు, బట్ కోడ్ ఎలా తయారవుతుంది, ఎలా బిల్డ్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి అనే ఆలోచన ఉండాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అలాగే డిప్లాయ్మెంట్కి సంబంధించినటువంటివి, మానిటరింగ్ సంబంధించినటువంటివి ఆలోచనస్ అన్ని ఆపరేషన్స్ టీమ్కి ఉన్నట్లే వీళ్ళకి కూడా ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి డెవ్ అండ్ ఆప్స్ టీమ్ అనేది ఫామ్ అయింది, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇబ్బందులు కావచ్చు లేదా కాన్ఫ్లిక్ట్ కావచ్చు రిజాల్వ్ చేసుకుంటూ ఈ ఆర్గనైజేషన్ ఎబిలిటీని పెంచి ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ప్రాపర్గా అండ్ హైలీ సెక్యూర్ అండ్ ఆల్సో కన్వీనియంట్ అలాగే ఫాస్టర్గా మీకు డిప్లాయ్ చేయడం కోసం ఈ డివాప్స్ అనే టీం ఏర్పడింది అనమాట. ఓకే, ఇప్పుడు 2025లో ఇది ఇంపార్టెంటా కాదా అనే విషయాలు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి డివాప్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు అసలు డివాప్స్ వచ్చింది అనేది ఇందాక చూసాం. ఇప్పుడు ఆ డివాప్స్ లేదనుకోండి, ఇబ్బందా కాదా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. డెవలపర్ చేసేస్తారు, ఆపరేషన్స్ వాళ్ళు వేరే ప్రయారిటీస్తో లైక్ కాస్ట్ కావచ్చు, డిప్లాయ్మెంట్ రిలేటెడ్ ఐటమ్స్ కావచ్చు, వీటిని రిలేటెడ్గా వాళ్ళు ఆలోచిస్తారు. బట్ రెండింటికి స్ట్రీమ్ లైన్ అవుతూ ఒక టాస్క్ని మనం చేసినప్పుడు అది ఆటోమేటెడ్గా జరగాలంటే 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చేయొచ్చు. మనం ఏం చేయాలి, దాన్ని ఆటోమేట్ చేయాలి. సో ఆ ఆటోమేట్ చేసేది డివాప్స్ యొక్క టీం యొక్క మెయిన్ ఎజెండా అనమాట. సో డివాప్స్ అనేది మనం చెప్పాలంటే డివాప్స్ అనేది ఒక ఆటోమేషన్ చేస్తూ అలాగే కాస్ట్ ఆప్టిమైజ్ చేసుకుంటూ ఫాస్టర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని మనం పూర్తి చేయడంలోనే ఈ డివాప్స్ టీమ్ అనే దాని ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేషన్ చేస్తారు, అలాగే డిప్లాయ్మెంట్ చేస్తారు, అలాగే ఆటోమేషన్స్ చేస్తారు, అలాగే సాఫ్ట్వేర్ ఇవన్నీ చేస్తూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని క్విక్ అండ్ సెక్యూర్ వేలో మనకి డిప్లాయ్ చేయడం, మనకి కంప్లీట్ చేయడం అనేది ఈ డివాప్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎప్పుడైనా ఎండ్ అవుతుందా, అవ్వదు. దట్స్ నో, బికాస్
ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉన్నదే కొత్త ఫీచర్స్ని అలాగే కొత్త అప్లికేషన్స్ని క్రియేట్ చేసే ఒక స్టాండర్డ్ మెథడాలజీ. సో ఈ మెథడాలజీ ఎండ్ అవుతుందా? అవ్వదు. సో అలాగే ఈ మెథడాలజీ ఉన్నంతకాలం డెవాప్స్ కూడా ప్యారల్గా రన్ అవుతుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఈ 2 టీమ్స్ మధ్యలో డెవాప్స్ ఉంది కాబట్టి దే విల్ యాక్చువల్లీ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ టైమ్ అదర్ నాట్ బౌండ్ టు 2025. ఎనీ టైమ్ దే విల్ బీ ఇన్ ద మార్కెట్. ఓకే. సో ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్లౌడ్ అడాప్షన్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యూబర్నెటీస్ టూల్ గురించి తెలిసినట్లయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మాన్యువల్గా క్యూబర్నెటీస్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అందరూ ఈకేఎస్, ఏకేఎస్, జీకేఈ అలాంటివి డైరెక్ట్గా క్లౌడ్ ప్రొవైడ్ చేసినటువంటివి వాడుతున్నారు. అలాగే సో క్లౌడ్ అడాప్షన్ అనేది పెరిగింది. అలాగే స్టోరేజ్ కావచ్చు, డేటాబేస్ సర్వర్స్ కావచ్చు, అన్నీ కూడా క్లౌడ్ అడాప్షన్ అనేది ఎక్కువ పెరిగింది. సో క్లౌడ్ నేటివ్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా డిప్లాయ్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకని ఇంక్రీజ్ ఆఫ్ క్లౌడ్ అడాప్షన్ ఉంది కాబట్టి మనకి డెవాప్స్ వాళ్ళు మెయిన్గా ఇప్పుడు డెవాప్స్ వాళ్ళు కూడా క్లౌడ్ అనే ఎన్విరాన్మెంట్లో అంటే ఏడబ్ల్యూఎస్ కావచ్చు, ఎజూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు, ఆన్ ప్రెమిస్ క్లౌడ్ కావచ్చు, ఏదో క్లౌడ్లో వాళ్ళు డిప్లాయ్ చేస్తారు కాబట్టి మన క్లౌడ్ అడాప్షన్ పెరిగే కొద్దీ ఈ టీమ్ విలువ కూడా పెరుగుతూ వస్తుంది అనమాట. ఓకే. అలాగే కంటిన్యూస్ డెలివరీ సిఐసిడి పైప్ లైన్. సో ఇది ఈస్ ద హార్ట్ ఆఫ్ డెవాప్స్ యాక్చువల్లీ. సో ఏంటంటే సిఐసిడి పైప్ లైన్ అంటే నేను ఇందాక మీకు కోడ్, డిప్లాయ్, బిల్డ్ అని చెప్పాను కదా, వాటిని స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక ఆటోమేషన్ పైప్ లైన్ లాగా ఒకటి క్రియేట్ చేస్తారు. ఒక స్టేజ్ వచ్చేప్పుడు కోడ్, బిల్డ్, డిప్లాయ్, మానిటరింగ్ ఈ విధంగా అనమాట. దీన్ని సిఐసిడి పైప్ లైన్ అంటారు. సో అది కూడా మనకి ఉంటేనే మనకి కంటిన్యూస్ స్ట్రీమ్లైన్ జరుగుతుంది. కంటిన్యూస్ స్ట్రీమ్లైన్ అండ్ ఆటోమేషన్ జరుగుతాయి. సో అది ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా మనకి డెవాప్స్ అనేది ఇంపార్టెంట్గా మారింది. అలాగే క్లౌడ్ అడాప్షన్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే మెయిన్గా ఒక సర్వర్స్ తీసుకొని దానిలో అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఈ సర్వర్స్లో డైరెక్ట్గా మనని యాక్సెస్ చేసుకోమనేవారు. సో ఇప్పుడే వచ్చిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సర్వర్, సో దీన్ని వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అంటారు. సో మనం ఇవి తర్వాత వీడియోస్లో క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మన కంటైనరైజేషన్ అనేది ఎక్కువ ర్యాపిడ్గా ఎవాల్వ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఎవాల్వ్ అయింది, ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో బై యూజ్ ఆఫ్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ సచ్ టూల్స్. సో ఇదేం చేస్తుందంటే ఈ సర్వర్లో నెంబర్ ఆఫ్ కంటైనర్స్ని డిప్లాయ్ చేస్తుంది. ఓకే. మనం ఏం చేస్తామంటే ఒక వర్చువల్ మిషన్ అంటే ఒక ఫిజికల్ హార్డ్వేర్ తీసుకొని దాని మీద ఒక వర్చువల్ మిషన్ బిల్డ్ చేస్తాం. ఓకే. ఈ వర్చువల్ మిషన్స్ అనేవి ఈ ఫిజికల్ హార్డ్వేర్ మీద మల్టిపుల్ బిల్డ్ చేసుకుంటాం. ఒక్కొక్క వర్చువల్ మిషన్కి ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలాగే ప్రతి దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. వర్చువల్ మిషన్ అంటే థింక్ లైక్ యువర్ ల్యాప్టాప్. అది ఫిజికల్ మిషన్ అయితే సేమ్ అలాంటి రిసోర్సెస్తోనే వర్చువల్గా ఉండేటువంటి దాన్ని వర్చువల్ మిషన్ అంటారు. సో దాన్ని ఒక ఫిజికల్ హార్డ్వేర్ మీద బిల్డ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీ ల్యాప్టాప్ని కూడా మీ ల్యాప్టాప్లో కూడా మీరు వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ అండర్లైన్ మీ ల్యాప్టాప్ సంబంధించినటువంటి ర్యామ్, సిపియు ఇవే అది యూజ్ చేసుకుంటుంది. ఓకే. బట్ ఈ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ అనే కంటైనరైజ్డ్ ఎన్విరాన్మెంట్స్ ఏంటంటే మనం కంటైనర్స్ని క్రియేట్ చేసినప్పుడు అది కంటైనరైజేషన్ ద్వారా ఒక కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇదే వర్చువల్ మిషన్లో వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే మనం స్పెషల్గా దానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వనవసరం లేదు. అది అండర్లైన్ మిషన్ ఏదైతే ఈ వర్చువల్ మిషన్ కావచ్చు లేదా మీ ఫిజికల్ ల్యాప్టాప్ కావచ్చు, దీంట్లో వాడుతున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని డైరెక్ట్గా వాడుకొని మనకి ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. దాంట్లో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. ఇది హై లెవెల్. సో ఈ టైప్ ఆఫ్ కంటైనరైజేషన్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఈ డెవాప్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. అలాగే మానిటరింగ్ అండ్ సెక్యూరిటీ మీకు తెలిసిందే. మనం ఖచ్చితంగా ఒక అప్లికేషన్ కనుక మీకు ఇచ్చేసిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుందో నేను చూసుకోకపోతే నేను యూజర్స్ని లాస్ అయిపోతాను. సో లేటెన్సీ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, లేదా మీ క్రెడెన్షియల్స్ అవి నేను ఎక్స్పోజ్ అయ్యేలా రాస్తే, లేదా మీ పేమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బయటకి ఎక్స్పోజ్ చేస్తే చాలా ఇబ్బంది. కాబట్టి సెక్యూరిటీ అలాగే మానిటరింగ్ అన్నీ ఉండాలి. అలాగే అప్లికేషన్ కోడ్ వల్నరబిలిటీస్ ఏమీ లేకుండా, అలాగే కోడ్లో కూడా ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా మనం అనేది రాయాలి. సో అది సెక్యూరిటీ అండ్ మానిటరింగ్ అనేది కంపల్సరీ. సో అవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఫాస్టర్ అండ్ రిలయబుల్ డిప్లాయ్మెంట్స్. సో డిప్లాయ్మెంట్స్ అనేవి మనకు ఫాస్ట్గా జరగాలి, ఫీడ్బ్యాక్ అనేది ఫాస్ట్గా ఉండాలి. సో యాజ్ పర్ అజైల్ ఎన్విరాన్మెంట్ లాగా. సో అందువల్ల మనకి ఈ కారణాల చేత ఇవి ఎప్పుడు ఎండ్ అవ్వనటువంటి గోల్స్. సో అందుకనే మనకి డెవాప్స్ అనేది 2025లో కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ క్వశ్చన్ వచ్చేటప్పటికి చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు ఏంటంటే విల్ ఏఐ రీప్లేస్ డెవాప్స్. ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ అనేవి, ఇప్పుడు ఏఐ అండ్ టూల్స్ అనేవి చాట్ జీపీటీ అనుకోవచ్చు, లేదా డెవాప్స్లో కూడా మనకి ఏఐ టూల్స్ ఉన్నాయి. లైక్ క్యూబర్నెటీస్కి కేఏటస్ జీపీటీ అని, కోడియం అని కోడ్ రాసేసాం ఎగ్జాంపుల్గా ఉన్నాయి. సో ఇవి వచ్చినప్పటికీ మనకి డెవాప్స్ జాబ్స్ అనేవి పోతాయా అనే దానికి ఒక ఆన్సర్ సింగిల్ అయినా చెప్పాలంటే నో. డెవాప్స్ జాబ్స్ అనేవి ఎఫెక్ట్ కాని జాబ్స్లో ఒక సెట్ ఆఫ్ జాబ్స్. ఎందుకని అంటున్నానంటే ఏ అనేది డెవాప్స్లో భాగాల్ని ఆటోమేట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ స్టేజ్లో కోడ్ రాయగలదు. ఓకే. అలాగే బిల్డ్ స్టేజ్లో మనకు కావాల్సినటువంటి పైప్ లైన్ ఫైల్స్ రాయగలదు. అలాగే మానిటరింగ్లో సంబంధించినటువంటి టూల్స్ ఏమేమి వాడాలో సజెస్ట్ చేయగలదు. అంతేగాని వీటిని డైరెక్ట్గా మీ బిజినెస్ రిక్వైర్మెంట్స్కి ఆధారంగా వీటిని కూడా చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కోడ్ ఉంది. ఈ కోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీచర్ రాయమని చెప్పి చాట్ జీపీటీకో దేనికో ఇచ్చారు. అది ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం అది కోడ్ అనేది రాస్తుంది. రాసిన తర్వాత అది మీ బిజినెస్ రిక్వైర్మెంట్కి మీట్ అవుతుందా, అంటే మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి కోడ్కి అది మ్యాచ్ అవుతుందా మీ ఎంటర్ప్రైజ్ కోడ్కి అనేది మీరే చూడాలి. అది చూడదు ఫస్ట్ పాయింట్.
ఒకవేళ చూసినా సజెషన్స్ ఇవ్వగలుగుతుంది తప్ప యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వలేదు. పైగా ఇది బిజినెస్కి ఆధారపడినటువంటి రోల్స్, అలాగే ఈ బిజినెస్ మీద ఆధారపడినటువంటి అప్లికేషన్స్. అలా ఎందుకంటే డివాప్స్ డిప్లాయ్ చేసినటువంటి అప్లికేషన్స్ డైరెక్ట్గా ఎండ్ యూజర్స్ వాడతారు. ఓకే, సో ఈ ఎండ్ యూజర్స్ వాడేది అనేది ఈ కంపెనీ యొక్క ఒక బిజినెస్ రిక్వైర్మెంట్. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని చాట్ జీపీటీ అలాగే ఏవైనా ఏఐ టూల్స్ మీద డిపెండ్ అయితే వాళ్ళకి బిజినెస్ లాస్ ఉంటుంది. సో అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడ్ రాశారు, దానికి సంబంధించినటువంటి బిల్డ్ చేశారు, దానికి సంబంధించిన డిప్లాయ్ చేద్దాం అనుకున్నారు. ఓకే, డిప్లాయ్ చేద్దాం అనుకున్నారు. ఈ డిప్లాయ్ చేసినప్పుడు ఏ సర్వీస్లో డిప్లాయ్ చేయాలి అనేది ఒక క్వశ్చన్. అలాగే కోడ్లో కొన్ని మధ్యలో వాడాల్సినటువంటి క్లౌడ్ ఆర్కిటెక్చరల్ కాంపోనెంట్స్ ఏం వాడాలి అనేది ఇంకో క్వశ్చన్. సో వీటి మీద డెవాప్స్ టీమ్ అలాగే క్లౌడ్ టీమ్ అలాగే వీళ్ళందరూ కూడా ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎలా ఇక్కడ ఏం వాడాలి, ఏది అప్లికబుల్ అవుతుంది. సో డెవలపర్స్తో కూర్చొని ఈ టైప్ ఆఫ్ డేటాబేస్ వాడితే మనకి ఇది అవుతుంది, ఈ టెస్టింగ్ చేద్దాం, ఈ లోడ్ టెస్ట్ చేసి ఇవన్నీ టెస్టులు పర్ఫామ్ చేసి ఏది వాడాలని చెప్పి డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చాట్ జీపీటీకి వెళ్ళి ఈ వాళ్ళ రిక్వైర్మెంట్లో నేను ఏది వాడాలి అని మీరు దాన్ని అడిగితే అది మీకు లిస్ట్ ఆఫ్ సజెషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, లిస్ట్ ఆఫ్ సజెషన్స్ ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంతేగాని ఇట్ కాంట్ డిసైడ్ వన్ టూల్ అనమాట. ఓకే, సో ఒక టూల్ అనేది డిసైడ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏడబ్ల్యూఎస్లో ఎస్క్యూఎస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, మెసేజింగ్ క్యూ అనమాట. అంటే మీకు మెసేజ్ మీ కోడ్ అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లయితే ఒకేసారి మీకు అప్లికేషన్ వేరే సర్వీస్ అనేది రీడ్ చేయకుండా అందులో అది క్యూలో ప్లేస్ చేసుకొని వన్ బై వన్ రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు ఎస్క్యూఎస్ వాడాలా లేదా ఓపెన్ సోర్స్లో ర్యాపిడ్ క్యూ ఉంది, ఇంకా అలాంటి చాలా ఉన్నాయి. సో ఏది వాడాలి అనేది మీరు చాట్ జీపీటీని అడిగినట్లయితే అది ఒక్కొక్కటి అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వాడితే ఇది అవుతుంది, ఈ టూల్ వాడితే మీకు ఇది అడ్వాంటేజ్ వస్తుంది, ఈ విధంగా మనకి ఇవ్వగలుగుతుంది తప్ప మీ బిజినెస్ రిక్వైర్మెంట్కి అది ఏది వాడాలనేది 100% షూర్గా చెప్పలేదు. ఒకవేళ చెప్పినా మీరు టెస్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తే కానీ మీకు తెలియదు. సో అందువల్ల హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా మనకి ఈ ఆర్కిటెక్చర్స్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు మనకి పాసిబుల్ కాదు. సో అందువల్ల ఏఐని డివాప్స్ని ఏఐ అనేది రీప్లేస్ చేయడం అనేది జరగదు అనమాట. బట్ ఇంకా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఏఐ డివాప్స్ని సపోర్ట్ చేస్తుంది, బట్ నాట్ ఫుల్లీ రీప్లేస్ ఇట్. ఓకే, సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు డివాప్స్ టాస్క్లు ఏవైతే కొన్ని మాన్యువల్గా చేస్తున్నామో వాటిని మనం ఏఐ టూల్స్ యూస్ చేసుకొని మనం ఆటోమేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పినట్టు ఈ అప్లికేషన్ కోడ్ ఈ పైప్లైన్ కోడ్ రాయాలి. అది రాయకుండా మనం ఈ టూల్స్ ఎల్ఎల్ఎం టూల్స్ కానీ ఏ టూల్స్ కానీ అడిగినట్లయితే అది ఒక టెంప్లెట్ ఇస్తుంది, దాన్ని తీసుకొని మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే, బట్ బిఫోర్ యూజింగ్ ఇట్ ఇన్ యువర్ ప్రొడక్షన్ ఆర్ ఎనీ ఎన్విరాన్మెంట్ ప్లీజ్ టెస్ట్ అండ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, అప్పుడే మీరు దాంట్లో ప్లేస్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఏఐ అనేది డివాప్స్ని సపోర్ట్ చేస్తుంది తప్ప నాట్ ఫుల్లీ రీప్లేస్ ఇట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డివాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి. నేను బేసిక్ స్కిల్స్ అనేవి మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ బేసిక్స్ మనకు కావాల్సింది లైనెక్స్ బేసిక్స్ అంటే లైనెక్స్లో మనం ఏ విధంగా వాడాలి అంటే బేసిక్ కమాండ్స్ అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఫైల్స్ మీద కావచ్చు, మెమరీ స్టిక్స్ కావచ్చు, సిపియూ స్టిక్స్ కావచ్చు, లైక్ ఇంకా కొన్ని ఏవైతే కమాండ్స్ ఉంటాయో బేసిక్ లైనెక్స్ కమాండ్స్ అవన్నీ మీకు తెలియాల్సి ఉంటుంది. అలాగే లైనెక్స్ మీద వర్కింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయడం కోసం మీరు AWS కానీ ఏదైనా ఒక ఓపెన్ సోర్స్ క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి ఒక వర్చువల్ మెషిన్ అనేది ఏదైనా క్రియేట్ చేసుకోండి, లేకపోతే గిట్ బ్యాష్ అనేది మీ లోకల్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు కమాండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత మీరు చాలామంది అంటుంటారు డివాప్స్ కోడింగ్ అవసరం లేదని. ఎస్, కోడింగ్ అవసరం లేదు, అంటే అప్లికేషన్ కోడింగ్ అవసరం లేదు, బట్ స్క్రిప్టింగ్ కావాలన్నమాట. బ్యాష్ ఆర్ పైథాన్ స్క్రిప్టింగ్ కావాలి. ఓకే, ఎందుకు కావాలంటే ఇందాక నేను చెప్పినట్టు మల్టిపుల్ మాన్యువల్ స్టెప్స్ని మనం ఆటోమేట్ చేయాలి అనుకున్నట్లయితే ఏదైనా స్క్రిప్ట్స్ ద్వారానే మనం కోడ్ ద్వారానే మనం దాన్ని ఆటోమేట్ చేయాలి. సో ఈ పైథాన్ స్క్రిప్టింగ్, బ్యాష్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అనేది మీకు కావాలన్నమాట. ఓకే, ఏదో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేట్ చేయడానికి కావచ్చు, లేదా మీ అప్లికేషన్లో మీరు ఏదైనా ఒక మానిటరింగ్ టూల్ నుంచి దాని డీటెయిల్స్ తీసుకొచ్చి మాన్యువల్గా వెళ్లకుండా కోడ్ ద్వారా తీసుకొచ్చి మీ డీటెయిల్స్ అనేది ప్రజెంట్ చేయడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్యాష్ ఆర్ పైథాన్ స్క్రిప్టింగ్ మీకు అవసరం అవుతుంది. అలాగే గిట్ అండ్ గిట్ హబ్ కూడా మ్యాండేటరీ, ఎందుకంటే ఈ కోడ్ అనేది ఇలాంటి వర్షన్ కంట్రోల్ ప్లాట్ఫామ్స్లోనే మనకి సోర్స్ కోడ్ ప్లాట్ఫామ్స్లోనే మనకి దాన్ని ప్లేస్ చేస్తారు కాబట్టి ఇది కావాల్సి ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టు సిఐసిడి టూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర జెన్కిన్స్, గిట్లాబ్ సిఐ, గిటబ్ యాక్షన్స్ ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. ఏదో ఒక టూల్ నాలెడ్జ్ అనేది మీకు కావాలి. బేసిక్గా మీరు స్టార్ట్ చేసినట్లయితే జెన్కిన్స్ విల్ బీ ద గుడ్ ఆప్షన్, అండ్ దెన్ యూ కెన్ మూవ్ టు గిట్లాబ్ సిఐ ఆర్ గిటబ్ యాక్షన్స్, ఎనీథింగ్ యూ కెన్ మూవ్. ఓకే, బట్ ఇంపార్టెంట్ thing is CI/CD, because in every interview they will ask you about this CI/CD. What is your current CI/CD setup that are using in your project? ఓకే, సో అందువల్ల మనకి ఈ CI/CD టూల్ మీద కంపల్సరీ మీకు నాలెడ్జ్ ఉండాలి. అలాగే కంటైనర్స్ కూడా డాకర్, క్యూబర్నెటీస్. యూ కెన్ స్టార్ట్ విత్ డాకర్, ఓకే, దెన్ గో టు క్యూబర్నెటీస్. ఓకే, అలాగే మనకి క్లౌడ్ ప్రొవైడర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. AWS, Azure ఆర్ GCP, ఎనీ వన్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఏదైనా ఒకటి సరిపోతుంది. మీకు నేర్చుకోవాలనుకుంటే రెండైనా నేర్చుకోవచ్చు, 2 లేదా 1. ఓకే, ఫైన్. నెక్స్ట్ మానిటరింగ్ వచ్చినప్పటికి చాలా మానిటరింగ్ టూల్స్ ఉంటాయి మనకి.
ప్లస్ మానిటరింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రొమిథియస్ అనేది మెట్రిక్ మానిటరింగ్ టూల్. అంటే ఓన్లీ కీ వాల్యూ పేర్స్ లాగా మెట్రిక్స్ మాత్రమే మనకు చూపిస్తుంది. అది రా డేటాలో చూపిస్తుంది, లేదా వితౌట్ విజువలైజేషన్ ఫుల్లీ విజువలైజ్డ్ ఫార్మాట్లో చూపిస్తుంది, నాట్ ఫుల్లీ విజువలైజ్డ్ అనమాట. ఓకే, దానికోసం మనం విజువలైజేషన్కి వాడేది గ్రాఫానా. ఏడబ్ల్యూఎస్లో వచ్చేప్పుడు క్లౌడ్ వాచ్ ఉంటుంది, అలాగే మనకి డేటాడాగ్ ఓపెన్ సోర్స్, అలాగే డైనట్రేస్ అని టూల్స్ ఉంటాయి. అన్ని టూల్స్ ఒకే విధంగా పనిచేస్తాయి. ఒక కంట్రోలర్ ఉంటుంది, అది మీ దగ్గర అప్లికేషన్ రన్ అవుతుంటుంది. అది వేరే సెంట్రల్ సర్వర్కి మీ డేటాని పోస్ట్ చేస్తూ ఉంటుంది, ఏదర్ లాగ్స్ ఆర్ మెట్రిక్స్. మీకు ప్రొమిథియస్ అనేది ఓన్లీ మెట్రిక్స్ మాత్రమే వెళ్ళిపోతుంది. డేటాడాగ్ అనేది మెట్రిక్స్ అండ్ లాగ్స్, అలాగే డైనట్రేస్ మెట్రిక్స్ అండ్ లాగ్స్, క్లౌడ్ వాచ్ కూడా మెట్రిక్స్ అండ్ లాగ్స్ ట్రేసెస్ అన్నిటి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏదో ఒక మానిటరింగ్ టూల్ నేర్చుకోవాలి. టు స్టార్ట్ విత్ మెట్రిక్స్ అయితే ప్రొమిథియస్ నేర్చుకోండి, అండ్ విజువలైజేషన్ గ్రాఫానా కంపల్సరీ ఏదైనా దాంతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ డైనట్రేస్ కానీ డేటాడాగ్ కానీ క్లౌడ్ వాచ్ కానీ ఇంకేదైనా ఒక లాగ్స్తో ఇంటిగ్రేట్ అయ్యే మానిటరింగ్ టూల్ ఒకటి నేర్చుకోవాలి. ఎందుకంటే మైనింగ్ అన్నీ కూడా సేమ్ కాన్సెప్ట్తోనే పనిచేస్తాయి. స్ప్లంక్ కావచ్చు అన్నీ. ఓకే, సో జస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ హౌ ఇట్ విల్ వర్క్స్ అండ్ హౌ టు యూజ్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఐఏసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఇది ఎందుకంటే క్లౌడ్ ప్రొవైడర్స్ మీరు యూస్ చేస్తున్నారు ఈ స్టెప్లో, రైట్, టు డిప్లాయ్ యువర్ అప్లికేషన్స్ ఏదర్ కంటైనర్ ఆర్ ఇన్ ఏ సర్వర్స్. ఓకే, సో వాటిని మాన్యువల్గా వెళ్ళి ఏడబ్ల్యూఎస్లోకి, ఎజూర్లోకి, జీసీపీకి కానీ మాన్యువల్గా లాగిన్ అయ్యి మనం అన్ని రిసోర్స్లు క్రియేట్ చేయకుండా మనం టెరాఫామ్ అనే ఒక టూల్ ద్వారా మనం హెచ్సిఎల్ అనే ఒక లాంగ్వేజ్లో కోడ్ అనేది రాస్తాం అనమాట. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. మనం ఏది యాజ్ ఇట్ ఈస్ మొత్తం రాయనవసరం లేదు, డాక్యుమెంట్స్లో అవైలబుల్ ఉంటాయి. బట్ వీ షుడ్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ టెరాఫామ్. ఓకే, సో అలాగే క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఏడబ్ల్యూఎస్ స్పెసిఫిక్. ఏడబ్ల్యూఎస్ మాత్రమే మనం చేయాలనుకుంటే ఈ క్లౌడ్ ఫార్మేషన్ వాడచ్చు. ఇది ఎజూర్ అయితే ఏఆర్ఎం టెంప్లెట్స్ అని ఉంటాయి. టెరాఫామ్ అయితే ఇట్ విల్ వర్క్ ఫర్ ఎనీ క్లౌడ్. ఓకే, సో ఈ విధంగా స్కిల్స్ అనేవి మీకు వచ్చినట్లయితే మినిమం మీరు డెవాప్స్ ఇంజనీర్గా మీరు సర్వే అవ్వచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ టూల్స్ మనం నేర్చుకోవచ్చు. అలాగే సర్వీస్ మెష్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఏ టూల్స్ ఏమైనా ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే అవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఇవి బేసిక్. ప్రతి దాంట్లో ఒక్క టూల్ మీరు నేర్చుకున్నట్లయితే యూ కెన్ ఎక్సెల్ ఎట్ DevOps ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్. ఓకే, నౌ లెట్ us see DevOps ఇంజనీరింగ్ వర్సెస్ క్లౌడ్ ఇంజనీర్. సో క్లౌడ్ ఇంజనీర్, DevOps ఇంజనీర్ ఇంటర్చేంజబుల్ వర్డ్స్ కాదు. ఓకే, యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ DevOps ఇంజనీర్ అండ్ క్లౌడ్ ఇంజనీర్. బట్ క్లౌడ్ DevOps ఇంజనీర్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. దే విల్ కంబైన్లీ డూ సమ్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ కంబైన్లీ అనమాట. ఓకే, సో DevOps ఇంజనీర్ అనేది నేను చెప్పినట్టు SDLCలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో పార్ట్ అయి ఉంటాడు. వీడు కోడ్ రిలేటెడ్ డిప్లాయ్మెంట్స్ మాత్రం చూస్తాడు విత్ హెల్ప్ ఆఫ్ CI/CD అండ్ ఆటోమేషన్. వాటి కోసం యూస్ చేసేది జెన్కిన్స్, గిటబ్ యాక్షన్స్, క్యూబర్నెటీస్, డాకర్ అలాంటివి. ఇలాగే వీటి కోసం CI/CD కోసం పైప్లైన్స్ చేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేనేజ్ చేస్తాడు. ఓకే, బట్ క్లౌడ్ ఇంజనీర్ వచ్చేటప్పటికి స్పెసిఫిక్ టు క్లౌడ్ ఆర్కిటెక్చర్ అండ్ మేనేజ్మెంట్ మాత్రమే చూస్తారనమాట. ఓకే, with the help of Terraform or IAC tools. Okay, after creation of these things, DevOps team can manage those infrastructure. Okay, so architecture level లో క్లౌడ్ ఆర్కిటెక్చర్ ని అలాగే క్రియేట్ చేయడం, ఏదైనా AWS కానీ, Azure కానీ, GCP కానీ ఏదైనా టూల్స్ యూస్ చేసుకొని వాటిని మనకి క్రియేట్ చేస్తాడనమాట క్లౌడ్ ఇంజనీర్ అనేవాడు. ఓకే, క్లౌడ్ ఇంజనీర్ అనేవాడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో భాగంగా ముందు పనిచేస్తాడు. దేనికంటే ఆర్కిటెక్ట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిన తర్వాత డెవలపర్ వస్తాడు. డెవలపర్ అనేవాడు కోడ్ రాస్తాడు. నెక్స్ట్ DevOps ఇంజనీర్ స్టెప్ ఇన్ అవుతాడు. ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తారనమాట. ఓకే, సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనేది. ఇక్కడ క్లౌడ్ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ ఆధారపడుతుంది, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కోడ్ రిలేటెడ్, డిప్లాయ్మెంట్ రిలేటెడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఫైనల్గా చూసినట్లయితే DevOps అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో అది 2025 కాదు, ప్రతి ఇయర్లో కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఇఫ్ AI అనేది మనకి ఎన్హాన్స్ చేస్తుంది DevOpsని తప్ప రీప్లేస్ చేయదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డోంట్ ప్యానిక్ ఆన్ దిస్. బట్ టు మేక్ యూ స్ట్రీమ్ లైన్ అక్రాస్ ద AI ప్లాట్ఫామ్స్. ఓకే, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా AI టూల్స్ ఉంటే అవి నేర్చుకొని ప్రాంప్ట్స్ ఎట్లా ఇవ్వాలి, అలాగే మీరు ఎలా దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అనేది మీరు యూస్ చేసుకోండి మీ వర్క్లో. ఓకే, దట్స్ మై సజెషన్. అలాగే మనం DevOps నేర్చుకోవాలి, అలాగే క్లౌడ్ నేర్చుకుంటే మనకి ఫైనల్ కెరియర్కి మనకి హెల్ప్ అవుతుంది. ఇది నా సజెషన్ అనమాట ఫైనల్. అలాగే ఇంకా మీకు ఏ టాపిక్స్ కావాలన్నా మీరు కింద కామెంట్లో చెప్పండి, ఏదైనా DevOps రిలేటెడ్ కానీ ఏదైనా టాపిక్ రిలేటెడ్ కానీ. ఐ విల్ ట్రై టు డూ ద వీడియో. ఓకే, థ్యాంక్ యూ.